అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం కుబేరా. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కుబేరా టైటిల్పై ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అసలు రియల్ కుబేరుడు ఎవరు? పురాణాల్లో కుబేరుడు ఎవరనేది ఒకసారి మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకు అధిపతి. ఆయన యక్షులకు రాజు, ఉత్తర దిక్కుకు పాలకుడు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన పులస్త్యుని మనవడు కుబేరుడు. పులస్త్యుని కుమారుడైన విశ్రవసుకి జన్మించాడు. కుబేరుడికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు సవతి సోదరులు. వీరు విశ్రవసువుకు మరో భార్య వల్ల జన్మించారు. కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి సంపదలకు అధిపతిగా, స్వర్గానికి కోశాధికారిగా వరం పొందుతాడు. కుబేరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు అన్ని దిక్కులను పాలించే దిక్పాలకుణ్ణి కావాలని, సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ వరాలను ప్రసాదిస్తాడు. సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు. కుబేరుడు తాను పొందిన వరాల గురించి తన తండ్రికి చెప్పి తనకు ఒక నగరం నిర్మించమని అడుగుతాడు. విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి కుబేరుడు లంకా నగరంలో నివసిస్తాడు. అయితే రావణుడు బ్రహ్మ నుంచి మరిన్ని వరాలు పొంది తన సైన్యంతో కుబేరుడిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు. రావణుడు లంకను ఆక్రమించుకున్న తర్వాత కుబేరుడు కైలాస పర్వత సమీపంలోని అలకాపురిని తన రాజధానిగా మార్చుకుంటాడు. అలకాపురి సంపదకు, సుఖానికి ప్రతీక. శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని అంటారు. ఆయన లక్ష్మీదేవికి స్నేహితుడిగా, సంపదలను పంపిణీ చేసేవాడిగా పూజలు అందుకుంటాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని కూడా తెలుసు. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖితపూర్వకంగా ఉన్నాయంటారు. ప్రతి ఇంట్లో కుబేర స్థానం చూసుకుని బీరువాలు, డబ్బు దాచే లాకర్లు, నగలు లాంటివి కూడా ఉంచుతాం. కుబేరుడి కరుణ ఉంటే ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని నమ్మకం కూడా ఉంది. కుబేరుడికి అనేక పేర్లు ఉన్నాయి. అలకదీప, ధనేశ్వరి, ధనపతి, కైలాస నిలయ, నరవాహన, పౌలస్త్య, రాజరాజ రాక్షసాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రావణ, యక్షదీప, యక్షపతి, యక్షరాజ, యక్షాధిపతి వంటి పేర్లతో కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఆయన్ని పూజిస్తూ ఉంటారు. శేఖర్ కమ్ముల సినిమాలు సామాజిక అంశాలను, మానవ సంబంధాలను లోతుగా విశ్లేషిస్తాయి. కుబేరా సినిమా కూడా అంతే. సంపద వెనుక ఉన్న వాస్తవాలు, మనుషులపై చూపే ప్రభావం, పేద, ధనిక, మధ్యతరగతి ఆర్థిక అసమానతల వంటి లోతైన సామాజిక, మానసిక అంశాలు ఇందులో చూపించారు. డబ్బు చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు, సంఘర్షణలు, రహస్యాలు, మానవ స్వభావాన్ని లోతుగా అన్వేషించే ప్రయత్నమే ఈ కుబేరా. అందుకే ఇలాంటి టైటిల్ పెట్టారని తెలుస్తోంది.